నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోలాహలంగా ఆదిరెడ్డి నామినేషన్, వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. రాబోయే ఎన్నికల్లో జగన్ ఓడిస్తేనే సర్పంచ్ల మనుగడ సాధ్యం. చిత్తుగా జగన్ ఓడించాలి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచ్ల సంఘం పిలుపు. ప్రశ్నించే గొంతు మేడా శ్రీనివాస్ ను గెలిపించండి. మేడా శ్రీనివాస్ మీడియా సమావేశంలో వెల్లడి. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిలక్ రోడ్డులోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, వారి నివాసంలో సర్వమత ప్రార్థనల అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య భారీ జన సందోహంతో తిలక్ రోడ్డు సాయిబాబా మందిరం దగ్గర నుంచి భారీ ర్యాలీగా శ్యామలానగర్, గోరక్షణపేట, జాంపేట, దేవిచౌక్ మీదుగా గోకవరం బస్టాండ్ సమీపంలోని నగరపాలక సంస్థ ఆవరణలో ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయం శ్యామలానగర్, గోరక్షణపేట, జాంపేట, దేవిచౌక్ మీదుగా గోకవరం బస్టాండ్ సమీపంలోని నగరపాలక సంస్థ ఆవరణలో ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయానికి చేరుకున్నారు. సైడ్ రోడ్ లైక్ చేద్దాం. ఇది సైడ్ రోడ్ ఇలా లైక్ చేద్దాం. వీరందరూ కూడా అత్యధిక ఓట్లతో ఆదిరెడ్డి వాస్తవాన్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. తప్పకుండా ప్లీజ్
రాజమండ్రి చరిత్రలో కని విని ఎరిగిన రీతిలో తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. 3 పార్టీల ఒక కార్యకర్తలు నాయకులు వేలాదిగా ఎవరు ఊహించని విధంగా వేలాదిగా వచ్చి ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ నియోజకవర్గమే కాదు, ఎక్కడెక్కడో నియోజకవర్గాల నుంచి కూడా వస్తా ఉన్నారు. మొదటి నామినేషన్ గా వాళ్ళల్లో ఉన్న ఆవేశం, వాళ్ళల్లో ఉన్న ఆవేదన, వాళ్ళల్లో ఎంత కసి ఉన్నది అన్నది ఈ రోజు నామినేషన్ ద్వారా మాకు అర్థమయ్యింది. ముహూర్తం గంట సమయం ఉండడం వల్ల చాలా మంది వాళ్ళ ఆనందాలు ఏదైతే ఉన్నాయో కార్యక్రమం ఇలా చేద్దాం అనుకున్న దానికి సహకరించలేని పరిస్థితులకు నామినేషన్కి రావడం జరిగింది. బహుశా వాళ్ళందరూ అనుకున్న విధంగానే కానీ ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటే 2-3 గంటలైనా ఇంకా మేము దానిపేటలోనే ఉండే పరిస్థితి కనబడ్డది. తిలక్ రోడ్ బాబా గుడి దగ్గరే సుమారు 5,000 మంది పైన ఉన్నారు. వాళ్ళని దాటుకొని కుమారి టాయిస్ దగ్గరికి వస్తే అక్కడ స్వామి కుమారి టాయిస్ దగ్గర ఆజాద్ చౌక్ దాకా 10,000 మంది పైన. కేవలం నామినేషన్కి ఎలా ఉందంటే రాసి పెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాం, ఈ నియోజకవర్గంలో 50,000 స్వామి అశోక 50,000 పై మెజార్టీ ఈ నియోజకవర్గంలో రాబోతా ఉంది. తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థిగా నాకు 50,000 కట్టబెట్టడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ 50,000 మెజారిటీ నా గొప్పతనం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పనితనం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. ఈ రోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా మీరు ఇప్పుడు రాజమండ్రికి వస్తా ఉన్నారట, మమ్మల్ని ఇటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళమంటా ఉన్నారట. మీ మీద గులకరాయిలు పడతా ఉన్నాయి, రంగురాయిలు పడతా ఉన్నాయి, ఇంకా చాలా పడతా ఉన్నాయి. సరే అవన్నీ వేరే. మీరు రాజమండ్రికి వచ్చిన తర్వాత మీ ప్రబుద్ధుడు రీల్ స్టార్ చేసిన అవినీతిని మీరు ఒప్పుకుంటారా లేదా? లేక మీరు ఇక్కడికి వచ్చి మా అభ్యర్థి భరత్రాం ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్తారా? లేకపోతే 25% కమిషన్ ని మీరు ఒప్పుకుంటారా అన్నది కూడా మీరు తెలియచేయాలి. అలాగే మీ నోటితోటి మీరు చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే ప్రజల్ని ఓటు అడుగుతానని అన్నారు. మద్యపాన నిషేధం అయ్యిందా? మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ మొహం పెట్టుకొని వచ్చి మీరు ఓటు అడుగుతా ఉన్నారు? ప్రజలు ఎన్నిసార్లు మీరు మోసం చేస్తారు? మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టినా చెప్తా ఉన్నాం, కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, ఇన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఈ పసుపు జెండాని వదలలేదు. కారణం నేను కుటుంబ సభ్యుల కింద భావించే నా కుటుంబ సభ్యులే నా ధైర్యం, వాళ్ళే నా బలం. ఈరోజు వాళ్ళ బలం ఏంటో చూపించారు. ఈరోజు బలం ఏంటో చూపించాం. మే 13న ఇది ట్రైలరే. మే 13న మీకు అసలైన బొమ్మ ఏంటారో చూపిస్తాం.
పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ పిలుపునిచ్చాయి. గురువారం రాజమహేంద్రవరం రివర్ బే హోటల్లోని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సర్పంచుల గ్రామ సమస్యలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు, రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, జనసేన నాయకులు ఉప్పులూరి బాబ్జీ, బీజేపీ నాయకులు పరిమిరాధ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో మీ రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల కోసం మీ డిమాండ్ ఈ రోజు అఖిల పక్షం ఏర్పాటు చేయడం ఉంది. రాబంతకాలం మాకు సర్పంచులకి ఒక గౌరవం ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని దించడానికి మేమందరం కూడా సర్పంచులకి ఏ ప్రభుత్వం అయితే అధికారాలు ఇస్తారో ఆ ప్రభుత్వాన్ని గడ్డిపై ఎక్కించడానికి మా సమస్యలు మాకు సర్పంచులే కాదు, గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరి సమస్యలు ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టుకోపాడు ఈ గుర్తించే పంచాయతీరాజ్ సర్పంచుల సంఘాలు మొన్న అమలు జరిగింది. ఆయన కూడా చక్కగా స్పందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆయన 6 రోజుల్లో మీకు దీనిపైన మీకు అప్పచెప్తాం, గ్రామీణ ప్రజలకు అన్యాయం చేయకూడదని చెప్పి ఆయన చెప్పారు. రోజు నుంచి ఆయన తెగబోయే ముందు రోజు వరకు కూడా ఇదే రకమైనటువంటి మన సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు కూడా ఉద్యమాలు నడుపుకుంటూ అడ్డుకుంటుంది. స్థాయిలో కూడా మొత్తం అన్ని చోట్ల కూడా ఈ అఖిలపక్ష సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీని ముఖ్యమైనటువంటి కారణం ఈ పంచాయతీల సమస్యల పైన, గ్రామాల సమస్యల పైన, ఈ సమస్యలకి రాబోయే ఎన్నికల్లో మీరు విడుదల చేసేటటువంటి అంశాలు చేర్చవలసిందిగా మేము ఈ సందర్భంగా ఈ అఖిలపక్ష తెలుపుతామని తెలియజేసినందుకు వారికి కృతజ్ఞతలు. ఈ రోజున రాజమండ్రిలో అఖిలపక్ష సమావేశం ఛాంబర్, మా ఆంధ్రప్రదేశ్ ఈ అఖిలపక్ష సమావేశం రాజమండ్రిలో ఇవాళ రాష్ట్రంలో గ్రామీణ ప్రజల యొక్క దారుణంగా ఉంది. పంచారెడ్డి గారు భ్రష్టు పట్టించి ఇవాళ గ్రామాల్లో పనులు చేయలేక, బిల్లులు కాక, వడ్డీలు కట్టలేక ఆ అప్పులు చేసుకోవటం జరుగుతుంది. అంటే గ్రామీణ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్ లేదు వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిధులు వస్తే మా గ్రామ పంచాయతీ ఒక్క పైసా ఇవ్వలేను 5 సంవత్సరాల్లో ఒక్క గ్రామ పంచాయతీకి కానీ. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం కోసం గ్రామీణ ఆ రకంగా 14 కోట్లు, అలాగే కోట్ల రూపాయలు స్వచ్ఛ భారత్ నిధులు, ఇలా అనేక ఈ 5 సంవత్సరాల సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి ప్రజల యొక్క నిధుల్ని మోహన్ రెడ్డి గారు దొంగి వాటిని దారి మళ్లించి వాడుకోవటం జరిగింది. ఈ సంవత్సరాల్లో సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు అనేక ఈ నేపథ్యం ఎన్నికల్లో మా గ్రామీణ ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వం ముందు పెట్టామో ఆ రాబోయే అసెంబ్లీ రాజకీయ పార్టీల వైఖరి ఏమిటి, సమస్యల పైన, ఈ డిమాండ్ల పైన రాబోయే ఎన్నికల్లో వాళ్ళన్ని రాజకీయ పార్టీ, సిపిఎం, వైఎస్ఆర్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మేనెట్టిన పదాల వైఖరి ఏమిటో ఈ యొక్క అఖిలపక్ష సంధి ఈ రాష్ట్రంలో ఉన్న
పంచాయతీరాజ్ వ్యవస్థకు సిపి పార్టీని ఓడిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు న్యాయంలో జగన్మోహన్ పంపించవలసిందిగా కొన్ని దశాబ్దాలుగా రాజమహేంద్రవరం నగరంలో పరిశుభ్రమైన త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు వంటి ఇతర మౌలిక వసతుల కల్పనలో వెనుకబడి ఉందని, ఆ సమస్యలపై చట్టసభల్లో ప్రశ్నించే నేతలు లేకపోవడం ప్రజల దురదృష్టంగా భావించాలన్నారు. స్థానిక నాయకులను మాత్రమే ఈ దఫా ఎన్నికల్లో గెలిపించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపన అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ బలమైన పోటీ ఇస్తుందని, ఆంధ్రప్రదేశ్లో 15 పార్లమెంటు స్థానాలకు, 12 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుందని, తెలంగాణలో 5 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజమహేంద్రవరం నగరంలో దశాబ్దాలుగా పాలక వర్గంగా ఉన్న పాలకులు, ప్రజాప్రతినిధులు మౌలిక సమస్యలపై మాట్లాడలేని వారుగా మిగిలిపోయారని విమర్శించారు. నగరంలో ఇటీవల విఠాలాచార్య సెట్టింగ్లతో తూతూ మంత్రపు అభివృద్ధిగా చూపిస్తున్నారని, నిజమైన అభివృద్ధి మాత్రం కాలేదన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ పార్లమెంట్కి నేను పోటీ చేస్తున్నాను. అలాగే ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఒక 20 అంశాల మీద మేము ఒక ఎజెండాగా ముందుకు వెళ్తాం. ఈ రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ దోపిడీకే ప్రధాన పీట వేసి వాళ్ళు పెట్టుబడుల్ని తిరిగి కోట్ల రూపాయలు సంపాదించుకోవడం ఎలా అనే అంశం మీద ఈరోజు రాజమండ్రి ప్రజానికాన్ని దృష్టి మళ్లించి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో వీళ్ళు ఈ రాజమండ్రిని మరోసారి పొల్యూట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు వాళ్ళు నాయకత్వం వహించారు. 5 ఏళ్ళు ఏం చేశారు?
అలాగే పార్లమెంట్కి బీజేపీ నాయకత్వం వహించింది. ఏం చేశారు? మీరు దోచుకున్నారు. మా రాజమండ్రిని దోచుకోవడానికి మీరు కుట్ర పన్నుతున్నారు. రాజమండ్రి ప్రజలను చైతన్యవంతులు చేసి ఖచ్చితంగా ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించమని ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. మీరు కానీ మీ తాత ముత్తాతల వలసదారుల పేర్లు చెప్పుకొని ఈరోజు రాజమండ్రిలో మీరు పోటీకి వస్తున్నారు. ఈ రాజమండ్రిలో పుట్టి పెరిగాం. ఈ రాజమండ్రిలో పుట్టినటువంటి రాజకీయ పార్టీ ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం రాజమండ్రి ప్రజానీకానికి ఉంది. అందుకని ప్రజలు ఖచ్చితంగా విజ్ఞతతో ఓటు వేయాలి. మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాజమండ్రిని గెలిపించండి. అంతేగాని మిమ్మల్ని మోసం చేసేటటువంటి జగన్ పార్టీ, తెలుగుదేశం పార్టీని మీరు పొరపాటుని కూడా ఓటు వేస్తే మరో 5 ఏళ్ళు జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఈ రాజమండ్రిని ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా, యావత్ రాష్ట్రానికి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా చరిత్ర పుటల్లో నిలిచే విధంగా రాజమండ్రి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో 20 అంశాలు ఉన్నాయి. ఈ 20 అంశాల మీద మేము ఇప్పుడు ఈ 20 అంశాలకి ఎప్పుడు ఉద్యమిస్తున్నాం. ప్రజల పక్షాన ఈ సమస్యల మీద పోరాడుతున్నాం. అలాగే ఎన్నికల అనంతరం గెలుపు ఓటములతో పని లేకుండా ఈ అంశాల మీద మేము నిలబడతాం. ప్రజలకు అండగా నిలుస్తాం. దమ్ముంటే ఈ అంశాల మీద మీరు నిలబడగలం. ఈ అంశాల మీద మేము పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ముందుకు వచ్చి చెప్పగలిగే దమ్మున్నటువంటి పార్టీ, ఆ పార్టీ అభ్యర్థి ఎవరిని ఉంటే నేను సిద్ధపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. పార్లమెంట్ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నారు. అలాగే 5 తెలంగాణలో పోటీ చేస్తున్నారు. 12 మంది అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఏమండి? అభ్యర్థి నేనే. జనసేన పార్టీ వారికి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఒక అడ్డగోలుగా దబాయించేటటువంటి దానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకే ఆధారం చూపిస్తుంది. ఇది ఎలక్షన్ కమిషన్ చేసుకున్నటువంటి గుర్తు కోసం అప్లికేషన్ అండి. ఆ అప్లికేషన్ 9:40 నిమిషాలకు తీసుకున్నట్టు వాళ్ళు ఆ రోజు ఇంకొక విలువైనటువంటి పాయింట్ చెప్తున్నాను. అంటే ఇది ఇన్కంప్లీటెడ్ అప్లికేషన్ అని మీకు చెప్పడం కోసం. ఇంకొక వ్యాలిడ్ పాయింట్ అండి. ఇక్కడ 9th కాలం అండి. 9th కాలం మ్యాండేటరీ రూల్ అండి. అది ఎనక్జర్ 1, ఎనక్జర్ 2 కూడా వాళ్ళు సబ్మిట్ చేయకపోయినా ఎన్నికల సంఘం వారు పాపం వాళ్ళకి ఇది క్రియేట్ చేసింది కాదు. ఇంకొకటి నోట్ అని వెరీ క్లియర్గా, అంటే వెరీ మ్యాండేటరీ రూల్ ఇదంతా, అది కూడా చెప్తాను. ఇట్ మే బి నోటెడ్. మేజర్ చల్లా సత్యవాణి మరిన్ని పుస్తకాలు రాయాలని నర్మదా రేవానది పుష్కర క్షేత్ర దర్శిని ఆవిష్కరణ మహోత్సవంలో వక్తలు పేర్కొన్నారు. శ్రీమతి కందుకూరి రాజలక్ష్మి కాలేజ్ రిటైర్డ్ లెక్చరర్, రాజమహేంద్రి మహిళా కళాశాల డైరెక్టర్ డాక్టర్ మేజర్ చల్లా సత్యవాణి విరచిత నర్మదా రేవానది పుష్కర క్షేత్ర దర్శిని ఆవిష్కరణ మహోత్సవం గురువారం ఉదయం స్థానిక రాజమండ్రి ఇన్నుసుపేట శ్రీ మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. మేజర్ సత్యవాణి స్వాగతం పలకగా విశ్రాంత అధ్యాపకురాలు కాస జయప్రద సభ సంచలకత్వం వహిస్తూ అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించగా రాజమహేంద్రి విద్యా సంస్థల కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. రొటేరియన్ పట్టపగలు వెంకట్రావు గ్రంథావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సత్యవాణి ఇప్పటి వరకు 36 పుస్తకాలు రాసి ఉచితంగా పంచిపెట్టారని, 37వ పుస్తకాన్ని ఇప్పుడు ఆవిష్కరించారని అన్నారు. ఆమె లెక్చరర్గా రాజలక్ష్మి కాలేజీ నుంచి పదవి విరమణ చేశాక తన కోరిక మేరకు రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టి కళాశాలను ప్రగతి పదంలో నడిపారని గుర్తు చేశారు. తన ఉమామహేశ్వరిని పీజీ ఎంఫిల్ చేయించి ప్రిన్సిపాల్గా చేయడమే కాక తనను రచయితగా మలిచి సంతోషం పుస్తకం రాసేలా చేశారని, తమ కళాశాలకు ఆమె జీవితం డైరెక్ట్గానే కొనసాగుతారని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రాయాలని ఆకాంక్షించారు. వేదాంతో నిలయాయతే
सुविनयः यस्य स्वभावायिते तस्मिन् मे हृदयं सुखेन रमतां साम्बे ఇక్కడ నిలుపున మన పట్టమూరి వెంకటరావు గారిని అనేక విధాలుగా అభినందన తెలియజేస్తూ మహామహోపాధ్యాయ శాస్త్ర రత్నాకర ఈ రాజమండ్రికి గర్వకారకులైనటువంటి శాస్త్రనిధి మా సద్గురువులు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ మహోదయులు ఏం చేశారు వారి సభ స్వాగతం పలుకుతుంది. నన్నేల మన్యంపో నన్ను చూసిన కూడా నన్ను చూసావు మూల నన్ను చూసిన కూడా రాజవికపై నన్నే ఉపేక్షలకు నన్ను చూసావు అయినా నాకు రాయలేదే. ఇప్పుడు రాసిన పుస్తకాలు ప్రపంచంలో తిరుగుతున్నాయే, అందరికీ దర్శనాన్ని ఇస్తున్నాయే, క్షేత్రాలు ఎలా దర్శనం చేయాలో చూపిస్తున్నాయే, నన్ను మాత్రం ఎందుకు రాయమని. నన్ను చూసి కూడా ఎన్నెన్నో క్షేత్రములు ఎన్నెన్నో చూడకై ఉన్నా చూడమే ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా గోడ పెట్టు జాబ్ ఏదైనా మమ్మల్ని కూడా చూడు, మమ్మల్ని కూడా రాయి, ఇంకే ఎలా జాగించు ఎన్నెన్నో క్షేత్రములు ఎన్నో కోరికలు కృతవాణి మేము సంప్రీతతో కృతవాణి సత్యవాణి కృతవాణి అనేక క్షేత్రాల పుస్తకాలు కూడా రాయమని ఆమె మనస్ఫూర్తిగా ఆశిస్తూ నా ద్వారా చెప్తున్నాయి. ఇంకా దేవాతీరే కపుత్తుర్య మరణంతో జాహ్నవీతటే అని చెబుతూ గౌతమ్యాం కృతయం వనం అన్నారు. గౌతమీనగ తీరం అంటే ఎంత గొప్పదయ్యా అంటే ముందు మన వాళ్ళ గురించి చెప్పు, నా తర్వాత పై వాళ్ళకి చెప్పుకోవాలి. ఇక్కడ నర్మదానది గొప్పదమైనా మన గోదావరి గొప్పదని చెప్పుకోకుండా నర్మద గొప్పదని చెప్పవాలి. గురించి ముందు కొన్ని విషయాలు చెప్పాలి. చల్లా సత్యవాణి గారు నాకైతే పరిచయం తక్కువ, కానీ నా భార్య అనంతరామలక్ష్మి గారికి చాలా పరిచయం ఉంది. ఆవిడ ఇంటర్వ్యూ క్లబ్ తరఫున వారికి సన్మానం చేయడం, వారితో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి ఉంది. అయితే ఒక రోజు సత్యవేణి గారు నాకు ఫోన్ చేసి మీ ఆలయం దగ్గరికి వస్తాను, ఆలయం దగ్గర పుస్తకావిష్కరణ సభ కార్యక్రమం పెట్టాలి అన్నప్పుడు తప్పనిసరిగా రండమ్మా, మనం మాట్లాడుకుంటాం, మీకు ఎలా కావాలంటే అలా ఏర్పాటు చేస్తానని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు, నెలకు 10-15 కార్యక్రమాలు అయినా ఇక్కడ చాలామంది డ్యాన్స్ కార్యక్రమాలు కానీ, చిత్ర కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నారు. కానీ పుస్తక ఆవిష్కరణ సభ అనేది బహుశా ఇది మొదటి కార్యక్రమం అనుకుంటాను. ఇక రాబోయే 5 రోజుల్లో కూడా ఈ మహాకాళేశ్వరాలయంలో పుస్తక ఆవిష్కరణ సభలు సత్యవేణి గారితో ప్రారంభమవుతుందని చెప్పి నేను చాలా ఆశాజనకంగా చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యవేణి గారు. మీరు మొట్టమొదటి ఇక్కడ సభ పెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే వారికి ఎండలు కదా, ఈ ఎండల్లో ఏ రకంగా ఈ కార్యక్రమం చేస్తారని అనుకున్నాను. కానీ ఆవిడ వయసు విన్న తర్వాత నాకు 77 సంవత్సరాలు, ఆవిడ వయసు విన్న తర్వాత నాకు ఎంత చూయండి. అయితే ఆవిడే ఆ వయసులో ఇంకా ఈ తపనతో ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి 37 పుస్తకాలు రచించి 37వ పుస్తకం కూడా ఇంత మా అందరికంటే పొద్దున్న నేను తెల్లవారుగా 4 గంటలకు వస్తాను. సహజంగా కైలాసములు ఇవన్నీ చూసుకుని వెళ్ళిపోతుంటే తొందరగా రావాలి కదా అని చెప్పి నేను పొద్దున్న వెళ్తున్నాను. ఇక్కడికి వచ్చి వెళ్తుంటే 7 గంటలకి ఆవిడ లోపలికి వస్తున్నారు. ఆ టైంలో ఇంకా ఆవిడ డిస్టర్బ్ చేయండి అని చెప్పి ఆవిడతో మాట్లాడకుండా నేను వేరే పని ఇంటికి వెళ్ళి పని వచ్చాను. అంటే ఒక కార్యక్రమం చేయాలన్నా, ఒక పుస్తక రచన చేయాలన్నా, ఒక పిల్లలకి విద్యాభ్యాసం నేర్పాలన్నా మొదటి నుంచి కూడా ఆవిడ అలా చూడగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక పని పట్టుకున్నప్పుడు ఆవిడ చివరి వరకు దాన్ని అంతు చూస్తే తప్ప అంట మన పదం ఆవిడ విడిచిపెట్టడం అనేది ఈ కార్యక్రమాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. చాలా మందికి ఈ దేశంలో బహుశా సత్యవాణి గారు ఆకర్షణీయులవుతారని చెప్పి నేను భావిస్తున్నాను. పుస్తకాల్లో ఏముందో ఇంకా తెలియదు కానీ నన్నేల మన్యంపో నన్ను చూసిన కూడా నన్ను చూసావు మూల నన్ను చూసిన కూడా రాజవికపై నన్నే ఉపేక్షలకు నన్ను చూసావు అయినా నాకు రాయలేదే.
ఇప్పుడు రాసిన పుస్తకాలు ప్రపంచంలో తిరుగుతున్నాయే, అందరికీ దర్శనాన్ని ఇస్తున్నాయే, క్షేత్రాలు ఎలా దర్శనం చేయాలో చూపుతున్నాయే. నన్ను మాత్రం ఎందుకు రాయమని, నన్ను చూసి కూడా ఎన్నెన్నో క్షేత్రములు ఎన్నెన్నో చూడమే ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా గోడ పెడుతూ జాబ్ ఏదైనా మమ్మల్ని కూడా చూడు, మమ్మల్ని కూడా రాయి, ఇంకే ఎలా జాగించు, ఎన్నెన్నో క్షేత్రములు ఎన్నో కోరికలు, ఋతవాణి మేము సంపీకతో ఋతవాణి సత్యవాణి మరొకటి ఋతవాణి అనేక క్షేత్రాల పుస్తకాలు కూడా రాయమని ఆమెను మనస్ఫూర్తిగా ఆశిస్తూ నా ద్వారా చెప్తున్నాయి. ఇంకా దేవాతీరే కపుక్కుర్య మరణంతో జాహ్నవీతకే అని చెబుతూ గౌతమ్యాం కృతయం మనం అన్నారు. గౌతమీ నది తీరం మనది ఎంత గొప్పదయ్యా అంటే ముందు మన వాళ్ళ గురించి చెప్పు, నా తర్వాత పై వాళ్ళకి చెప్పుకోవాలి. ఇక్కడ నర్మదా నది గొప్పదమైనా మన గోదావరి గొప్పదని చెప్పుకోకుండా నర్మదా గొప్పదని చెప్పవాలి. చూపించుకుంటారు. డాక్టర్ మేజర్ చల్లా సత్యవాణి గారు రచించినటువంటి నర్మదా నది పుష్కర యాత్ర పుస్తకాన్ని ఇక్కడ మహంకాళేశ్వర స్వామి టెంపుల్లో మహాదేవుడి సన్నిధిలో పుస్తకావిష్కరణ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మేడం ఇప్పటి వరకు 37 పుస్తకాలు రాశారు. అన్నీ కూడా ప్రజలకి ఎంతో ఉపయోగపడేటువంటి పుస్తకాలన్నీ కూడా మేడం రాయటం జరిగింది. 36 పుస్తకాల్లోనూ కూడా మేడం వివిధ దేవాలయాలు, వాటి యొక్క ఔన్నత్యం, అలాగే వాటికి ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఏ రకంగా దర్శించుకోవాలి అనే విషయాల మీద పుస్తకాలన్నీ కూడా రాయటం జరిగింది. ఈ పుస్తకాలన్నీ కూడా సామాన్యులకు ఎంతో ఉపయోగమైనటువంటి పుస్తకాలు. మరి ఈవేళ ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మహామహోపాధ్యాయ విశ్వనాథ్ గోపాలకృష్ణ గారు, అలాగే పట్టపగల వెంకట్రావు గారు, అలాగే దూలిపాల మహాదేవమణి గారు, అనేక మంది ప్రముఖులు వచ్చి ఈవేళ పుస్తకావిష్కరణ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈ పుస్తకాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని మన పుష్కరాలకి ఏ రకంగా మనం వెళ్ళి నదుల్లో స్నానం చేయాలి, నర్మదా నది చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా దర్శించుకోవడం ఎలా అనే దాని మీద అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా మనం రాజమండ్రి విషయానికి వచ్చినట్లయితే పవిత్ర గోదావరి నది పక్కన ఉన్నాం. మరి అన్ని నదుల్లోనూ పుష్కరాలు చేసుకోవడం జరుగుతుంది. గోదావరి నదీ తీరంలో దక్షిణ కాశీగా పేరొందినటువంటి ఈ గోదావరి నదిని మరి ఏదో పుష్కరాలకి స్నానం చేసే పుణ్యం వచ్చింది అని కాకుండా నదిని మనం కాలుష్య బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ నదీ జలం అనేది లేకపోతే మానవుల యొక్క మనుగడే ఉండదు, మానవుడికి అది జీవుల మనుగడే ఉండదు. నదుల వల్లే వచ్చిన జలాన్ని మరి జీవులన్నీ కూడా మానవుడితో సహా అందరూ నదీ జలాన్ని త్రాగటం వల్ల కానీ స్నానం చేయటం వల్ల కానీ జీవనం సాగిస్తున్నారు. ఇవాళ మన రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి నది చూసినట్లయితే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. నదిలో స్నానం చేయడానికి కానీ, లేకపోతే నదిలో నీళ్ళతోటి ఆస్నానం చేయడానికి కానీ, త్రాగడానికి కానీ పనికిరాని విధంగా రాజమండ్రిలో ఉన్న గోదావరి నదిని తయారు చేస్తున్నారు. ఈ గోదావరి నదిని ప్రక్షాళన పూర్తిగా చేసి దాన్ని మనందరూ కూడా ఒక జీవనదులు అయినటువంటి గోదావరిని మరి పరిశుభ్రమైన నదిగా తయారు చేసుకోవాలి. మన పుష్కరాలు జరుపుకోవడమే కాదు, పుష్కరాలు కాకుండా గోదావరి నదిని ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటి నదిగా కాపాడవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం 18 నెలలు జైలు శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను మండపేట ఎమ్మెల్యే ఎన్నికల పోటీ నుండి తప్పించాలని సీఎం జగన్ కు దళిత నాయకులు పెయ్యల యాకోబు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిక గ్రామంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు మీడియాతో మాట్లాడారు. వెంకటాయపాలెం గ్రామంలో 1996 డిసెంబర్ 26వ తేదీన దళిత యువకుల శిరోముండనం ఘటనలో
అప్పటి రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తదితరులపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నేటికి తీర్పు రావడం ఆనందదాయకమని దళిత నాయకులు మీడియాతో అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ తోటకు మండపేట నియోజకవర్గ దళితులు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఎమ్మెల్సీ తోట తదితరులకు 18 నెలల శిక్ష విధించడం ఎస్సీలకు కొంత అసంతృప్తి ఉందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో కపిలేశ్వరపురం సర్పంచ్ శాఖ శ్రీనివాస్, వాకతిప్ప, ఎంపీటీసీ కుంచె ప్రసన్న కుమార్, దాయం శేఖర్, మధుసూదన్, వి సుబ్బారావు, కోలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గారిపై 18 ఏళ్ళు జైలు శిక్ష విధించడం అన్నది అందరికీ తెలుసున్న విషయం. కానీ అంటే నేను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు కాబట్టి కంపల్సరీగా గవర్నర్ గారు జోక్యం చేసుకుని ఎమ్మెల్సీ పదవిని తక్షణం రద్దుపరచవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కేసులో బాధితులకు గత 28 సంవత్సరాల నుండి అండగా ఉంటున్న రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మరి వారి యొక్క ప్రోద్బలంతో ఈ కేసు కొంచెం ముందుకు సాగిందన్న విషయం అందరికీ తెలిసినదే. కాబట్టి కేసు విషయంపై వారు ఇంకా స్పందించలేదు. వారు వెంటనే ఆ బాధితులతో వెంటనే స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే దళిత సోదరులైన రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఏకమయ్యి ఇప్పటికైనా ఒక రాజ్యాంగాన్ని అమలుపరిచిన అంబేద్కర్ సూత్రాలని పాటించి ఈ స్థితిలో మండవర్గంలో ఓటింగ్ తరిపి కొట్టాలి. కంపల్సరీగా మనం తగిన విధంగా బుద్ధి చెప్పే తీర్పు రావాలని నేను మనసారి కోరుకుంటున్నాను. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే నిన్న జరిగిన విశాఖపట్నం కోర్టు తోట త్రిమూర్తుల మీద ఇచ్చిన జడ్జిమెంటు మా దళితులకి అందరికీ కూడా ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే దీన్ని మేము చాలా హర్షిస్తున్నాం. 28 సంవత్సరాల సుదీర్ఘ సమయంలో ఇప్పుడు జడ్జిమెంట్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక పక్కన బాధ కింద ఉంది. జడ్జిమెంటు అతనికి 18 నెలలు శిక్ష అంటే 18 నెలలు కాదు, ఇంచుమించు 10 సంవత్సరాల దాటి శిక్ష పడాలనేసి మేము కోరుకున్నాం. కానీ ఏది ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇంకా బతికే ఉంది అనేసి మేము ఈవేళ రాష్ట్రంలో ఇంకా నమ్ముతున్నారు అనేసి అనడానికి ఇది ఒక తీర్పు నిదర్శనం. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, తోట త్రిమూర్తులు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇక్కడ సీట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ సీటు మార్చి వేరొకరికి ఇవ్వాలి. లేదంటే ఇక్కడ మేము తోట త్రిమూర్తుల్ని ఓడించడం ఖాయం. ప్రతి గ్రామం తిరిగి ప్రతి దళిత పేటల్లోకి వెళ్ళి ఇప్పుడు జరిగిన 28 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు కాపాడుకొచ్చిన తీర్పుని ఒకసారి ప్రజలకి మేము దళిత ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి మేమంతా వివరిస్తామనేసి మీడియా మిత్రులందరికీ చెప్తున్నాం. ఒక విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి త్రిమూర్తులు గారు, మీరు 28 సంవత్సరాల నుంచి కోర్టుల్ని చట్టాలని ఎలా మేనేజ్ చేసుకొచ్చారో మీ చేతుల్లోని పార్టీలు మారి రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని 28 సంవత్సరాల నుంచి కూడా మీరు కాపాడుకుంటూ వచ్చారు. ఈరోజు న్యాయం గెలిచింది. ఇది మా దళితుల తీర్పు, మా దళితుల విజయం అనేసి మేము అందరినీ కోరుతున్నాం. అంతేకాదు మన దళితులందరూ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించి ఈ తీర్పుని స్వాగతించి రేపొద్దుట మరొకరికి ఎలాంటి శిరోమండన కేసు జరగకుండా మేల్కోవాలనేసి చెప్తున్నాం. దళితులందరూ కూడా రోడ్డు మీదకి రావాలి. రేపు జరిగే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను కూడా అడ్డుకుంటే మంచిది అనేసి నిరసన తెలపాలనేసి మేము దళిత సంఘాలని కూడా కోరుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ త్రిమూర్తులు గారు ఈ ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత, ఈ మండపేట నియోజకవర్గం వచ్చిన తర్వాత దాడుల మీద ఎస్సీల మీద దాడులు ఎక్కువ జరిగినాయి. ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఒక్కసారి చూడండి. త్రిమూర్తులు గారు మీరు ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది. మేము లేదంటే దళితుల దెబ్బ ఏటా అన్నది మాత్రం మేము నెక్స్ట్ రేపు వచ్చే ఎలక్షన్లో మేము చూపిస్తామనేసి మీడియా మిత్రులు తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 1955 చట్ట ప్రకారం నీకు 6 నెలలు జైలు పడితేనే నువ్వు అర్హుడు కాదు పోటీ చేయడానికి. నువ్వు హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. నీకు 7 రోజులు టైం ఇచ్చింది. 7 రోజుల్లోనూ కూడా నువ్వు సబ్మిట్ చేయాలి. హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి నువ్వు పోటీ చేయాలంటేని. ఇవన్నీ కూడా నువ్వు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ బలంగా ఉన్నావు, నువ్వు తెచ్చుకోగలదు అని తెలుసు. కానీ కాబట్టి నువ్వెన్ని తెచ్చుకున్నా, నువ్వెన్ని ఇక్కడి నుంచి పోటీ చేసావంటే మాత్రం కంపల్సరీ మా దళితులు సత్తా ఏటో చూపించే రోజు వచ్చింది. మేము ఇది అవసరమైతే ఎలక్షన్ కమిషన్ కూడా మేము తెలియపరుస్తాము.
ఆయన పోటీ నుంచి అర్హుడు కాదు పోటీకి అనేసి మేము ఎలక్షన్ కమిషన్ కూడా మేము తెలియపరుస్తాము. ఇది మిత్రులందరికీ కూడా తెలియపరుస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోలాహలంగా ఆదిరెడ్డి నామినేషన్, వేలాదిగా తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. రాబోయే ఎన్నికల్లో జగన్ ఓడిస్తేనే సర్పంచ్ల మనుగడ సాధ్యం. చిత్తుగా జగన్ ఓడించాలి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచ్ల సంఘం పిలుపు. ప్రశ్నించే గొంతు మేడా శ్రీనివాస్ ను గెలిపించండి. మేడా శ్రీనివాస్ మీడియా సమావేశంలో వెల్లడి. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.